హాయ్ అండి, ఈ శారీస్లోటివి బ్లౌజులు కుట్టిన డిజైన్స్ చూసేద్దాము. తక్కువ క్లాత్ ఉన్న బలూన్ స్లీవ్ అనేది కుట్టినాను. సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు. చూసేద్దాం. ఇవంతాను డైమండ్ షేప్తో కుట్టిండేది. లేసు కుట్టేసినాను, సిల్వర్ లేసు. తర్వాత బలూన్ స్లీవ్, 2 బ్లౌజులకు వచ్చి బలూన్ స్లీవ్, తర్వాత ఒకటి నార్మల్ స్లీవ్ పెట్టి కుట్టిండేది. చూడండి, ఇదంతా బలూన్ స్లీవే. ఇది వర్క్ వచ్చేసి కలర్ క్లాత్ తీసుకొని సపరేట్గా ఈ పట్టీ అనేది వేసింది. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోండేది ఏంటి అనేది చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ శారీలోది కూడా బ్లౌజ్ ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్లో కాలర్ అనేది పెట్టినాను. స్లీవ్కి వచ్చి శారీలో కట్ చేసి వేసినాను. చూడండి, ఇది ఇప్పుడు చూద్దాము. సింపుల్గా ఈ డోరీ ఎలా కుట్టుకోండి డిజైన్స్. ఫ్లవర్ వచ్చింది కదా శారీ పైన, అదే మాదిరి ఫ్లవర్ డోరీ కూడా కుట్టేసినాను. ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి 2 ఇంచి అగలంతో కట్ చేసుకున్నాను క్లాత్. 3 పీసులు ఒక్క డోరీకి, 6 పీసులు ఇలా కట్ చేసుకొని కుట్టుకోండేది. చూడండి, ఇది వచ్చేసి ఒక సైడ్కి ఇలా కుట్టుకొని స్టెప్ ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని తర్వాత ఈ సైడ్ది ఇలా ఆపోజిట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తర్వాత ఈ లూఫ్ అనేది దీనికి ఇక్కడ పెడదాం. పెట్టి తర్వాత ఈ సైడు ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. మనకి రోజా పువ్వు స్టెప్గా వస్తుంది కదా, ఆ స్టైల్లో. శారీ పైన అలాగే ఉంది మోడల్, అందువలన ఇది డిజైన్ అలాగే కుట్టేస్తే. ఇది అయిపోయింది. ఇప్పుడు స్లీవ్. ఇది నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని శారీలో మనకి ఎంత కావాలో స్లీవ్కి అంత మటుకే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే మనము లేస్ అనేది వస్తుంది. లేసు కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్గా ఇప్పేసి తర్వాత మనము లేస్ కుట్టుకుంటే మనకి స్లీవ్కి అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకన్నా బిగినర్స్ అలాంటి వాళ్ళు లేస్ అనేది మనకు ఉన్ని జాగాలోనే స్లీవ్ పెట్టేసి కట్ చేస్తూ అంటారు. అప్పుడు ఒక సైడు గ్యాప్ అనేది వచ్చేస్తుంది, ఒక సైడ్ ఫుల్గా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా సపరేట్గా చేసుకొని లేస్ అనేది మనము అటాచ్ చేసుకుంటే స్లీవ్కి రౌండ్గా మన మెజర్మెంట్కి తగినట్లు లేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కాలర్ పెట్టి కుట్టిండేది, స్లీవ్కి శారీ వేసిండేది. దీనికి వచ్చి బఫ్ అనేది పెడదాము. బలూన్ బఫ్. దీనికి లెంత్ అనేది ఉంది, అగలం అనేది లేదు. అందువలన ఇలా కుట్టుకుంటే మనకి స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎక్కడ షోల్డర్ లెవెల్కి ఉందో అక్కడికి మనం ఈ రింకల్స్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ లెవెల్కి తక్కువగానే కానీ పెట్టుకోవచ్చు. ఒక 4-5 పెట్టుకునే కూడా చిన్న రింకల్స్ పెట్టుకొని మనకి లాంగ్ అనేది ఉంది చూడండి, ఈ పొడుగు ఉంది కదా, అప్పుడు ఈ లూజ్ వదులుకోవాలి. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కొంచెం లూజ్ వదులుకుంటే మనకి బలూన్ లాగా బాగా బఫ్ అనేది కనిపిస్తుంది. అగలానికి రింకల్స్ తక్కువ పెట్టినా ఎక్కువ లేకన్నా ఇలా లూజ్ అనేది వదులుకుంటే మనకి బఫ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసి ఈ సైడ్ తక్కువ వచ్చింది కదా పీస్, మనకి ఆ సైడు జాయింట్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి జాయింట్ కనిపించకుండా బఫ్ రెడీ అయిపోతుంది. బఫ్ స్లీవ్ మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. తక్కువ క్లాత్ ఉన్న బఫ్ ఎక్కువగా కనిపించేలాగా బాగా లుక్ ఇస్తుంది. ఇలా అయిపోయింది. ఇప్పుడు పట్టీ అనేది వేసేస్తాము. 2 ఇంచీల అగలము, ఇది వచ్చేసి 4 ఇంచీల అగలము తీసుకున్నాను. ఇప్పుడు అటాచ్ చేసేస్తాం. ఉల్టాలో అటాచ్ చేస్తే టాప్ సైడ్ తిప్పుకొని ఫినిషింగ్ అనేది ఇలా తిప్పుకొని ఎడ్జ్లో కుట్టు అనేది వేస్తే మనకి 2 ఇంచీల అగలం అనేది వస్తుంది. ఇలా కుట్టుకొని ఇంకా 1 ఇంచి అగలంతో క్లాత్ అటాచ్ చేసి స్లీవ్కి ఎడ్జ్లో అనేది డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎడ్జ్లో పీస్ డిజైన్గా ఎక్స్ట్రా క్లాత్ ఉండేది ఇలా అంతా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ అనేది చేసి మనము వేస్తే స్లీవ్కి ఎడ్జ్లో డిజైన్గా బాగుంటుంది. ఇప్పుడు ఎడ్జ్లో కుట్టుకొని వచ్చేద్దాం. మనకి పొడవు కావాలా లేదా షార్ట్గా చిన్నగా కావాలంటే మన చాయిస్. కస్టమర్ చెప్పినట్లయినా మనం కుట్టచ్చు, మీడియంలో అయినా వేసుకోవచ్చు. నేను ఈ సైజ్ 1/2 ఇంచి పొడవు పెట్టేసి ఇలా వేసేస్తే ఇంకొక స్లీవ్ కూడా రెడీ అయిపోయింది. చూద్దాం.
ఇది కూడా రెడీ అయిపోయా. జాయింట్ చేసేస్తాము. జాయింట్ స్లీవ్ చేసేటప్పుడు కూడా మనం షోల్డర్కి లెవెల్కి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బార్డర్ కనిపించాలి, అందువలన బార్డర్ కనిపించాలి, మనకి బఫ్ కావాలి. లైనింగ్ వేయకూడదంట దీనికి. లైనింగ్ వేయకన్నా బాటమ్ ఇలా ఫోల్డ్ చేసుకునేస్తున్నాను. కొంచెం పైపింగ్ లాగా ప్లెయిన్ వదిలినాను బార్డర్ కింద. ఇప్పుడు మనము ఇక్కడ 4 ఇంచీలు వదిలేస్తున్నాను, ఈ సైడ్ ఆ సైడ్ వదిలేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అన్ని రింకల్స్ ఇలా టక్స్ అనేది, ఈ టక్స్ కూడా కొంచెం పెద్ద సైజులో, సన్న లేకన్నా పెద్ద సైజులో టక్స్ కావాలి అంట. చూడండి, కొంచెం 1/2 ఇంచిలో పెట్టేసినాను టక్స్. అదే సైజులో ఇక్కడ కూడాను పెడుతున్నాను. చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకున్నా కూడా జాయింట్ అనేదే కనిపిస్తుంది స్లీవ్లకి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అది ఎక్కడ కూడాను టక్స్ ఈ సైడ్ 4, ఆ సైడ్ 4, 8 టక్స్లు పెట్టినాను. పెద్ద సైజులో ఒక 1/2 ఇంచిలో 3/4 ఇంచిలో టక్స్ అనేది కావాలని చెప్పినారు, పెట్టేసినాను. చూడండి, స్లీవ్ అటాచ్ ఇలా చేసుకోవాలి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ నుంచి ఆపోజిట్లో. తర్వాత ఇది అప్ అండ్ డౌన్ అనేది మనము ఫినిషింగ్ చేస్తాం. మనకి ఆ మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్తో చేసేటప్పుడు మార్క్ వేసుకొని, ఇక్కడ స్లీవ్ కాడ ఉంది కదా, మనం ఒక తూరి చెక్ చేసుకొని, మనము ఒక తూరి చూసి కుట్టు ఈ సైడ్ ఆ సైడ్ వేసింటాం కదా, దాన్ని కూడా ఒకే సైడ్ వచ్చేలాగా లాగి స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. వీడియో